మాస్ జాతర మూవీ రివ్యూ. అబ్బా! రవితేజ అన్న, మీరు మారట్లేదో లేక డైరెక్టర్స్ మారట్లేదో తెలీదు కానీ, ఈ రొటీన్ రొట్ట కొట్టుడేందన్నా? అసలు ఏం సినిమా అన్న ఇది? రైల్వే ఆఫీసర్ అన్న మాట తప్ప సినిమాలో కొత్తది ఏం లేదు. మొత్తం రొటీన్ రాడ్ కొట్టుడే. ఒకవైపు ధమాకా, ఇంకోవైపు క్రాక్. 4 పాటలు, 6 ఫైట్‌లు, 4 జోక్స్. ఇవి తప్ప సినిమాలో ఏం లేదు. ఇవే కావాలి అనుకునే వారికి ఓకే కానీ, మిగతా వాళ్ళకి ఇదొక రాడు రంబోల సినిమా. నాకైతే చూస్తున్నంతసేపు చిరాకొచ్చింది. విలన్ జోన్‌లోకి హీరో రావడం, హీరో వర్సెస్ విలన్. విలన్ ఏం చేశాడు? హీరో ఏం చేశాడు? ఇదే సినిమా మొత్తం. ఇప్పటికే ఈ స్టోరీస్‌తో ఎన్నో వందల సినిమాలు చూసాం. వాటన్నిటిని కలిపి మాస్ పేరుతో రోత చేసి, జాతర పేరుతో మనల్ని బలిచ్చారు. అసలు ఆ క్యారెక్టర్స్ ఏంటండి బాబు! హీరో క్యారెక్టరే రొటీన్‌గా చిరాకు తెప్పిస్తే, విలన్ క్యారెక్టర్ ఒకటి. నవీన్ చంద్ర లుక్స్ బాగున్నాయి. కానీ విలన్ పేరుతో ఆయనతో చేపించినవి దానికి తలనొప్పొచ్చింది. ఇదే అనుకుంటే శ్రీలీల క్యారెక్టర్ ఒకటి. ఏం చెప్పాలి ఈ శ్రీలీల గారి గురించి? ఓన్లీ సాంగ్స్ కోసమే ఉంది. ఆ యాక్టింగ్ ఏంటో, తనేంటో. తన డాన్స్ కూడా చూసే కొద్దీ చిరాకొస్తుంది ఈ మధ్యల. ఇక కామెడీ అయితే అసలు నవ్వు రాకపోగా చిరాకొచ్చింది. సినిమాలో ఏదైనా బాగుంది అంటే అది రవితేజ గారి ఎనర్జీ, అలానే కొన్ని సాంగ్స్. ఇవి తప్పించి సినిమా మొత్తం మైనసే. అదేంటో రవితేజ గారికి ఎన్ని ఎలివేషన్ షాట్స్ ఉన్నా ఒక్క షాట్ కూడా సాలిడ్‌గా అనిపించలేదు. అక్కడ కరెక్ట్ సీన్ లేనప్పుడు ఎలివేషన్ ఏం వర్కౌట్ అయ్యిద్ది చెప్పండి? అసలు రైల్వే ఆఫీసర్ క్యారెక్టర్‌కి ఒక మంచి రైల్వే స్టేషన్ యాక్షన్ థ్రిల్లర్ గాని సెట్ చేసుంటే బాగుండేది. కానీ డైరెక్టర్ మనకి కొత్తదేం వద్దు. ఇక్కడుంది మాస్ హీరో అంతే. రొటీన్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేద్దాం, వాళ్ళే చూస్తారని ఈ సినిమా చేసినట్టుంది. రవితేజ గారు మీరైనా రొటీన్ స్టోరీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టోరీస్‌తో రండి. అంతేగాని ఎప్పుడో అంతరించిపోయిన టెంప్లేట్‌తో వచ్చి మాకెందుకండి రాడ్లు దింపుతారు. ఫైనల్‌గా ఈ మాస్ జాతర నాకైతే నచ్చలేదు. మీరు చూడాలనుకుంటే ఇక మీ ఇష్టం. చూసుంటే మీకెలా ఉందో కామెంట్ చేసి మీ ఒపీనియన్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.